దయచేసి ప్రజలారా, దయచేసి యువకులు, ముఖ్యంగా మన తెలంగాణ పల్లెల్లో ఉన్న యువకులు జరా మీరు రాజకీయ ఆలోచనలు కలిగి కాంగ్రెస్ పార్టీని రానున్న లోక్సభ ఎన్నికలలో తరిమి కొట్టండి. దీనికి ముగ్గురు తలుసుకుంటే చాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఈ ముగ్గురు చాలు. ఎందుకంటే మీ మీ జీవితాలు రానున్న ఎన్నికల మీద ఆధారపడి ఉన్నాయి. రైతులకు కరెంటు కష్టాలు మొదలైనవి, నీటి కష్టాలు మొదలైనవి. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు, 7,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినామని కోత పెట్టిండ్రు. ఇక 1,93,000 అని చెప్తాను. ఇక మహిళలు, ఇక మీరు బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటారో మీరు చూడు జరా. గ్యాస్ సిలిండర్ రాలే, మీకు కరెంటు కోతలు అవుతున్నాయి, మీకు ఇళ్ళల్లో పిల్లలను సవరించుకోవడానికి మీకే ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రానున్న ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఖతం చేసి పడేరు. ఎవరు మిత్రులు పెట్టిన సులమాన్ అని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన నాయకుడు పివి నరసింహారావు, దేవేగౌడ కూడా దక్షిణ భారతదేశమే మధ్యలో రాజీనామా చేశాడు. అవును నిజమే, అవును దేవేగౌడ కూడా ఉన్నాడు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ, V6, ABN, NTV, TV5, మహా టీవీ, HM టీవీ, TV9 చూడొద్దు, చదవద్దు, నమ్మొద్దు. జై తెలంగాణ. వాస్తవం, ఈ ఛానల్ ఏవి కూడా మన ఓనర్లు కాదు. ఈ V6 మన ఓనరే కానీ ఆయన ఆత్మ మనది కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన లేడు. ఇక ఈనాడు మనది కాదు, రామోజీరావుది. ఇక ఆంధ్రజ్యోతి ఈయన రాధాకృష్ణ అటు నుంచి వచ్చి ఇటు స్థిరపడ్డాడు. ఇక దిశ మనది కాదు, NTV మనది కాదు, TV5 మనది కాదు, మహా న్యూస్ మనదే కాదు, అసలే HM టీవీ కాదు, TV9 మనది కాదు. ఇవన్నీ చూడకుర్రి. ఇక ఏం చూడుర్రి అంటే న్యూస్ లైన్ చూడుర్రి, యూ న్యూస్ చూడుర్రి, ఇంకా మన టీ న్యూస్ చూడుర్రి. ఇంకేమున్నాయి మనకు ఛానళ్ళు మన తెలంగాణ? ఇవే చూడుర్రి. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటోళ్ళు, తెలంగాణ SC BC STల గురించి మాట్లాడేటోళ్ళను, తెలంగాణ పేద ప్రజల గురించి మాట్లాడేటోళ్ళను, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేటోళ్ళను మాత్రమే చూడరు. ఎందుకంటే మీరు చూస్తేనే ఈ సమస్యలు ప్రజలకు చేరుతాయి. కాబట్టి ఇదే పనిగా పెట్టుకోర్రి మీరు. సూపర్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టిన. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఇది కౌంటర్ విత్ సీఎం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అన్న మల్లన్న చేసినట్టు కదా. అలాగనే మేమే ఇచ్చిన వానికి ఆలోచన అవలేగానికి, మేము ఇచ్చినవే పట్టుకొని ఎగురలాడిండు వాడు. వానికి ఎక్కడ తెలివి వాని ఎట్లా మనవాడ, వానికి ఎక్కడ. ఎస్ కరెక్ట్, 100% అన్న ప్రవీణ్ అన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అన్న నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం SC రిజర్వేషన్ అంటే అక్కడి నుండే ఆయనకి ఇస్తారని చెప్తలేం మనం. ఏది మరి జనార్దన్ రెడ్డికి అక్కడి నుండే ఇవ్వాలని ఏమున్నది, ఎక్కడి నుండి అని ఇవ్వచ్చు. SC రిజర్వేషన్లో రెడ్డికి ఎట్లా ఇస్తారు, అట్లా ఇయ్యరు కదా. ఆయన అడుగుతాండు. ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నది, సోనియా గాంధీ వచ్చి మెదక్ నుండి పోటీ చేస్తానంటాను. సోనియా గాంధీ తెలంగాణ ఏం కాదు కదా, కానీ చేస్తానంటాను. అలాగే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, BRS ఎమ్మెల్యే వేరే దగ్గర నుండి పోటీ చేద్దామని చూస్తాను. అది మనం అన్నది. అంతేగాని నాగర్ కర్నూలు నుండే పోటీ చేస్తామని కాదు. ఆంధ్ర కులగజ్జి పార్టీ చేతిలో తెలంగాణ 100% మిత్రమా. ఆంధ్ర కులగజ్జి మన దగ్గర కులం పెద్దగా పట్టించుకోం. మనం ఏ కులం అని చూడకుండా నడి ఇంట్లోకి పోతాం, కూర్చుంటాం, తింటాం, వస్తాం. మన దగ్గర ఎక్కడ క్యాస్ట్ అడ్డం వస్తుందంటే పెళ్లి కాడ వస్తుంది. జర దాన్ని కూడా పక్కన పెడదాం. దయచేసి తెలంగాణ అంటే దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. కులాలు అస్సలే వద్దు మనకు, కులాల కుంపటే వద్దు మనకు, మతాల కుంపటి అస్సలే వద్దు మనకు. కులం చూడకుండా పెళ్లి చేసుకోరు మన దగ్గర. ఎవరన్నా అసొంటి వాళ్ళు ఉంటే మా దగ్గర రారు, మేమే దగ్గర నిలబడి పెళ్లి చేస్తాం, దగ్గర నిలబడి కులాంతర వివాహాలు చేస్తాం. కులం అనేది ఇక్కడ మొత్తం పూర్తిగా నిర్మూలన కావాలి, సమాజాన్ని స్థాపించుకోవాలి మనం. ఇది మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.